హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న ఒక మహిళా అధికారిని భర్త రాసిన లెటర్. దానికి వివరణిస్తూ ఏదైతే నిన్న ఆ మహిళా అధికారిని ఇచ్చిన ప్రెస్ మీటు, ఈరోజు ఎవరైతే అందులో అక్యూజ్డ్గా పేర్కొన్నారో ఆ మహిళా అధికారిని భర్త అక్యూజ్డ్గా పేర్కొన్నారో ఆ అక్యూజ్డ్ అయిన విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి తెలుసుకొని తర్వాత మనం తదుపరి వీడియోలోకి వెళ్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం. పెద్ద కుట్ర ఉంది. దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. ఓకే, మంచిదే. నిన్న ఆమె చెప్పింది. ఇక్కడ మహిళా అధికారిని కాదని ఎవరు అంటలేదు. ఒక మహిళకు అన్యాయం జరిగింది, భర్తగా ఆయన బాధపడుతూ వాళ్ళు ఆ శాఖకి లేఖ రాసి దీని మీద విచారణ జరపండి అంటూ ఆయన కోరారు. ఇందులో కులం ఎందుకు వచ్చిందనేది ప్రధానంగా నేను అడుగుతున్న ప్రశ్న. కులం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? అది ఫస్ట్ పాయింట్. నేను తప్పు చేయలేదు, ఆమె నా కూతురు లాంటిది అని చెప్పటంతో కట్ ఆఫ్ చేయొచ్చు. సరే, దీని మీద వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వెనకమాల ప్రాంప్టింగ్ అనేది ఒకళ్ళు అందిస్తున్నారు. ఆ ప్రాంప్టింగ్ అందించే వ్యక్తి పేరు జూపూడి ప్రభాకర్. ఆ జూపూడి ప్రభాకర్ ఏమని అందిస్తున్నాడో ఒకసారి ప్రాంప్టింగ్ మీకు లైట్గా వినపడుతుంది. అది వినపడింది అనుకుంటే కనుక నేను ఒకసారి వినిపిస్తాను, ఇంకొకసారి వినిపించడానికి ప్రయత్నిస్తాను. అది విషయాలు టెలికాస్ట్ చేయరు. ఇంకా కూడా చెప్పాలంటే, ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, వీడు నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే ఏమయ్యా జూపుడి, నువ్వు ప్రాంప్టర్గా పనిచేస్తున్నావా? పక్కన వాళ్ళకి ఏమన్నా లేదు కదా. వివరణ ఇవ్వాల్సింది ఆయన, మధ్యలో నీకెందుకు? ఏదన్నా ఉంటే గనక ఆరోపణలు వచ్చింది ఆయన మీద, మధ్యలో నీకేంటి పని? నీకు ఎలాంటి అవసరం లేదు. అయినా సరే నువ్వు ఇది ఒక ప్రాంప్టర్ లాగా అమ్మ అబ్బకు పుట్టుంటే అంటూ ఒక అయితే అందిస్తున్నావు. ఇంకా తదుపరి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం. సంబంధాలు మనసులో కూడా, మైండ్లో కూడా రావు. వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాడట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, అంతవరకు అడిగారు. నిజాలు ఒకవేళ అంతవరకు అడిగారు, బాగానే ఉంది. దీని తర్వాత కొంచెం
మన విజయసాయి రెడ్డి నెక్స్ట్ రూపం అనేది మీరు చూడబోతున్నారు. ఆయన మాట్లాడే తీరు, ఒక రాజ్యసభ ఎంపీ అయ్యుండి ఆయన మాట్లాడుతున్న తీరు ఎంత జుగుప్సాకరంగా ఉండబోతుందో మీరే వినండి. తీసుకున్నారు. నిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, మీదే. 10 టీవీ ప్రసారం చేయలేదు, అది మీదే. సాక్షి ప్రసారం చేయలేదు, అది మీదే. NTV ప్రసారం చేయలేదు, అది మీదే. అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివి. ఓకే, మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నట్టు. అరే, కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఇప్పుడు దాకా పద్ధతిగా సమాధానం చెబుదామని అనుకుంటున్నావు. ఇప్పుడు యాంకర్లకు కూడా కులాలు అంటగట్టి నువ్వేం చెబుతున్నావు సమాజానికి? నువ్వు ఒక ఎంపీవి, మర్చిపోయావా? రాగ ద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నేను పని చేస్తాను అని చెప్పి రాజ్యసభ సాక్షిగా ప్రమాణం చేసిన ఒక ఎంపీవి ఇక్కడ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? నువ్వు ఎంపీగా నువ్వు కట్టుబాట్లు తప్పినట్టే కదా. ఇంకా మాట్లాడుతున్నాడు, ఒకసారి విందాం. చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఇక్కడ నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరే వంశీ, ఇక్కడ నువ్వు క్లియర్గా వినండి. మహిళ గురించి ఎవరు అంటలేదు. ఆ మహిళ బాధితురాలు, ఆ బాధితురాలి భర్త చేసిన కంప్లైంట్ గురించి ఆమె బాధితురాలికి న్యాయం జరగాలని అడుగుతున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎవరైనా. మహిళని బాధితురాలని చేయటం లేదు. ఆమె బాధితురాలు, బాధించబడింది. అది ఎవరి ద్వారా జరిగింది అనేది బయటికి రావాలి అనేది అందరిది మోటివ్. కానీ నువ్వు వాటికి కూడా కులాలను అంటగడుతున్నావు. నెక్స్ట్, అమ్మ లేదా నీకు, అక్క లేదా నీకు? అమ్మ చెల్లెలు, అక్క చెల్లెలకి తేడా తెలీదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషి అయి పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి నేను స్ట్రైట్గా 2 పాయింట్లు అడుగుతున్నా. ఏమయ్యా చెప్పు విజయసాయి రెడ్డి, ఒక అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, వాళ్ళ గురించి అడిగితే నువ్వు బాధపడవా అంటున్నావు. మరి లోకేష్ గారి గురించి నువ్వేం వాగావురా? లోకేష్ గారి ఇంట్లో పని మనిషి కడుపు చేశాడు అని చెప్పి నువ్వు వాగావా లేదా? అంటే ఒకళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళతో పడుకుంటారనే ఉద్దేశంతోనే మాట్లాడేవంటారా నువ్వు? ఎరా ఆ రోజు గుర్తు రాలేదా నీకు? అమ్మ, అక్క, చెల్లి, ఆడాలని అనకూడదు అని గుర్తు రాలేదంటారా? కడుపుకు అన్నమేనా తింటుంది నువ్వు? కంపలమ్మట గడ్డి ఏమన్నా తింటున్నావా? లోకేష్ గారు ఒక పని మనిషి కడుపు చేశారని వాగింది నువ్వే నా పడక. అదే ఉంటే ప్రివిలేజ్ కమిటీకి వెళ్తున్నా అంటున్నావు. ఎల్లు, నీకు దమ్ముంటే ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి. కానీ నువ్వు వాగిన వాగుడు, నువ్వు పెట్టిన ట్వీట్లు, ఆ చెత్తంతా తీసుకొని రావడానికి జనాలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎల్లు ప్రివిలేజ్ కమిటీకి. ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడారు, నాకు అక్రమ సంబంధం అంటగట్టారు అని చెప్పి నువ్వు ఎంత గింజుకుంటున్నా నువ్వు. ఆ రోజు లోకేష్ గారిని గురించి ఎంత చండాలంగా మాట్లాడేవరా నువ్వు? లోకేష్ గారి గురించి మాట్లాడింది నువ్వు మర్చిపోయావా? నువ్వు వేసిన ట్వీట్లు మర్చిపోయావా? ఎరా ట్వీట్లు మర్చిపోయావు నువ్వేమన్నా? లోకేష్ గారికి చదువు చదవడానికి వచ్చిన టీచర్ గురించి నాకు గంటగట్టావు. ఏ వాళ్ళు ఆడాలి కాదంటరా? నీ కొంపలో వాళ్ళు ఆడాలా? నువ్వేమన్నా ప్రతివ్రత అవుతుండవు ఏమనుకా?
నువ్వు ఒక్కడే సచ్చీలుడువా? ఏం వాళ్ళందరూ ఆడాళ్ళు కాదా? ఆ రోజు రంకంట కట్టినప్పుడు లోకేష్ గారి గురించి ఇంకో మహిళ గురించి నువ్వు రంకంట కట్టినప్పుడు ఆ రోజు వాళ్ళ మహిళలుగా నీకు కానొచ్చారా, కానరాలేదా? ఇదే మాట నేను అడుగుతున్నారా? ఆ రోజు లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఆ రోజు నీ అమ్మ కానీ, నీ అక్క కానీ, నీ చెల్లి కానీ, నీ కూతురు కానీ ఎవరైనా సరే లోకేష్ గారి ఇంట్లో పని మనిషిగా వెళ్ళారా? చెప్పు. నీకంటే దారుణంగా మేము మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఇవన్నీ అనాలనుకుంటున్నాం కానీ అనలేకపోతున్నాం. ఎందుకంటే కనుక మాకు ఇక్కడ సంస్కారం అనేది ఒకటి ఏడిచింది. ఒక మహిళకి రంకంట కడితే ఆ బాధ ఎలా ఉండిద్దో చాలా బాగా తెలుసు మాకు. ఎందుకంటే నీలాంటి దరిద్రుడు సోషల్ మీడియా టీంని ఏర్పాటు చేసినప్పుడు అందరిని అదే పని చేశాడు కాబట్టి ఆ బాధలు అందరూ అనుభవించారు. ఇంకోటి కూడా చెబుతున్నా, ఈరోజు పత్తిలాగా ఏడిచే నువ్వు ఆ రోజు గనక లోకేష్ గారిని అనకుండా ఉన్నట్టయితే గనక నీకనేది ఈరోజు ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు. నీకు ఇంకోటి క్లియర్గా చెబుతున్నాను, ఇప్పటివరకు నువ్వు ఈ ప్రెస్ మీట్ మొత్తం మీద చెప్పినా కూడా ఒక జర్నలిస్ట్ అడిగాడు. ఏమని అడిగాడు? సార్ ఇలా వస్తుంది డిఎన్ఏ టెస్ట్కి వెళ్దామా అంటే నువ్వు ఆ జర్నలిస్ట్ని కూడా అన్నావు కదరా. ఏమనన్నా? నువ్వు సిద్ధమా డిఎన్ఏ టెస్ట్కి? ఇలాంటి ఆరోపణలు వస్తే నువ్వు డిఎన్ఏ టెస్ట్కి సిద్ధమా అంటే నేను వెళ్తాను రండి సార్ అన్నాడు. రండి మనం వెళ్దాం అన్నాడు. అతను జర్నలిస్ట్ కొన్న వాటి ధైర్యం నీకు లేదు. డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేసి నాకు ఏం సంబంధం లేదని నిరూపించుకోమందల. సైనింగ్ ఆఫ్.